హాయ్ టు ఎవ్రీవన్. మనం కంటిన్యూషన్ చూద్దాము. ఫస్ట్ మనము ఏవియల్ ట్రీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది మనము లీఫ్ నోడ్ నుంచి చెక్ చేస్తాం అనమాట. లీఫ్ నోడ్ నుంచి చెక్ చేసేటప్పుడు మనకి దీనికి ఏమన్నా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాము. దీనికి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ ఉందా, లేదు. రైట్ చైల్డ్ ఏమైనా ఉందా, లేదనమాట. కాబట్టి మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 0 - 0 = 0 అవుతుంది. దీనికి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ ఉందా, లేదు. రైట్ చైల్డ్ ఏమైనా ఉందా, రైట్ చైల్డ్ లేదు. కాబట్టి దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 0 - 0 = 0 అవుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి దీనికి లెఫ్ట్ చైల్డ్ 1 ఉంది, దీనికి రైట్ చైల్డ్ కూడా 1 ఉందన్నమాట. అప్పుడు 1 - 1 = 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకి దీనికి తీసుకుందాం. దీనికి లెఫ్ట్ చైల్డ్ ఏమైనా ఉందా, లేదు. రైట్ చైల్డ్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ అవుతుంది అనమాట. అప్పుడు 0 - 0 = 0 అవుతుంది. ఇక్కడ చూసేసరికి దీనికి ఒక చైల్డ్ మాత్రమే ఉంది, లెఫ్ట్ చైల్డ్ 1 - 2 అంటే లాంగెస్ట్ పాత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ నోడ్ నుంచి మనకి లీఫ్ నోడ్ వరకు ఎన్ని ఎడ్జెస్ అయితే ఉన్నాయో దాన్ని ఏమంటాము? హైట్ ఆఫ్ ది ట్రీ అని అంటాం అనమాట. అప్పుడు మనకి 2 నోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అప్పుడు 2 రైట్ సబ్ ట్రీస్ అనమాట. 1 - 2 అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ సబ్ ట్రీ కాబట్టి 1 - 2 = -1 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం? 150 అనేది చూస్తాం అనమాట. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము? బ్యాలెన్స్ ఫ్యాక్టరా కాదా అని చెక్ చేస్తాం అనమాట. దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదనమాట. కాబట్టి మనం ఏం చేస్తాము? అప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ సబ్ ట్రీ 0 - 0 = 0 అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి హైట్ ఇక్కడ 175. దీనికి కూడా లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ అనేది కూడా లేదనమాట. కాబట్టి హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ సబ్ ట్రీ = 0 - 0 = 0 అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ లెఫ్ట్ చైల్డ్ 1 ఉందన్నమాట. నెక్స్ట్ రైట్ చైల్డ్ అనేది 1 ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకి? 1 - 1 = హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ సబ్ ట్రీ అని అవుతుంది, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి నోడ్కి చూద్దాం అనమాట. హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అనేది మనకి ఎంత అవుతుంది? బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందని మనమే చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి? 3 ఎలా వచ్చింది మనకి? లాంగెస్ట్ పాత్ టు లీఫ్ నోడ్ అనమాట. ఎలా చెక్ చేస్తాం మనం? హైట్ ఆఫ్ ది ట్రీ అనేది లాంగెస్ట్ పాత్ టు లీఫ్ నోడ్ అనమాట. 1 2 3 లీఫ్ నోడ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ రైట్ చైల్డ్ ఎంతవరకు ఉంది? నోడ్స్ 1 2 ఎడ్జెస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి 3 - 2 = 1. కాబట్టి మనం ఏం చేస్తాము? అప్పుడు ఇది కూడా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి అప్పుడు ఏంటి? మనము ఈ ట్రీ అనేది మనం